హలో గైస్, నిన్నైతే మా దూలగాళ్ళందరం వేసుకొని అందరం కలిసి ఊరంబడి వరకు తిరుగుతా ఉన్నాము. అందరికైతే ఆకలేస్తా ఉన్నింది అనేసి ఇంక మండికి ఇంకైతే పోయి నిన్నాము. నిజంగా చాలా లో బడ్జెట్ లో అయితే అయిపోయింది. వీళ్ళ దగ్గర అయితే నాన్ వెజ్ ప్లాటర్ అయితే ఒకటి ఉన్నింది. మొత్తం కలిపి 1200 ఆ ప్లాటర్ అయితే. మేమైతే నలుగురికి కలిపి చెప్పుకున్నాము ఈ ప్లాటర్, నాన్ వెజ్ ప్లాటర్ అయితే. ఇదైతే 1200 కదా, అన్లిమిటెడ్ రైస్. దీనికైతే 4 మెంబర్స్ కి అయితేనే అన్లిమిటెడ్ రైస్ అంట, 5 మెంబర్స్ కి అయితే మళ్ళీ అన్లిమిటెడ్ రైస్ లేదన్నారు వాళ్ళైతే. అందుకనే వాళ్ళిద్దరు వెజ్ చెప్పుకున్నారు. మేము నలుగురం అయితే ఇది తిన్నాము. మాకైతే ఆ చికెన్ ఫస్ట్ ఇచ్చిన రైస్ తినే లోపలే ఫుల్ అయిపోయింది నలుగురికి. మళ్ళీ రైస్ కూడా ఏం చెప్పుకోవాలా, మేమైతే ఎక్స్ట్రా రైస్ ఇస్తామన్నా గానీ. నేనైతే ప్లాటర్ కదా చికెన్ తక్కువ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఫుల్ ఇచ్చిన్నారు. చాలా ఐటమ్స్ అయితే ఇచ్చినారు, 4-5 ఐటమ్స్ దాకా ఇచ్చినారు. నాకు ఈ ప్లాటర్ లో అయితే గీ రోస్ట్ పీస్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మేము తింటే చూస్తా ఉన్నారు. పాపం మాది అయిపోయే టైంలో వాళ్ళిద్దరిది అయితే వచ్చింది, వాళ్ళ వెజ్ స్టార్టర్ ప్లస్ మండి రైస్ అయితే. ఇంకా వాళ్ళిద్దరు కూడా దుమ్ము దులిపేసినారు. మేమైతే వాళ్ళ దాంట్లో చేస్తానంటే వాళ్ళైతే ఇద్దరు పక్కన పెట్టుకున్నారు, టేబులే. మా వాళ్ళు అయితే పడిపోయినారు ఫుల్ గా తినేసే లోపల. అందరికి ఫుల్ అయిపోయింది ఒక్క ప్లేట్ తోనే. మీ బ్యాచ్ లో భారీగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లాటర్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీరైతే మీ బ్యాచ్ లో వేసుకొని మండికి ఇంకెళ్ళిపోండి, ఫుల్ గా తినేసేయచ్చు. మా వాళ్ళు అయితే ఫోన్ మర్చిపోయినారని మళ్ళా పోయినారు. యాడ చూడు ఏదో ఒక పంచాయతీ పెట్టుకునే ఉంటారు. మా వాళ్ళు అయితే ఫోన్ మర్చిపోయి మళ్ళా 10 నిమిషాలు లేట్ చేసినారు. కిందికి వచ్చే లోపల బండ్లు అడ్డం పెట్టినారు. మా విఘ్నేష్ అని అంటే తీలేకపోతా అన్నాడు. ఆ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా బూయ్.